అందరికీ నమస్తే, బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మష్రూమ్స్ పుట్టగొడుగులు మనం ఈజీగా వండుకోవడం ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఐటమ్స్ అంతగానో అవసరం లేదు, లైట్గా ఇంట్లో వండుకునేటట్టు రోజు ఉల్లిగడ్డ టమాటో వేసేసుకొని స్పైసీగా చాలా టేస్టీగా వండుకోవడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము మిరపకాయల కారం పట్టుకుందాము. ఓన్లీ పచ్చిమిర్చితోటే ఈ మష్రూమ్స్కి పచ్చిమిర్చి కారం వేసుకుందాం. ఇలా మిర్చిని హాఫ్ కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియా పౌడరు, ఎండుమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర, ఇదేమో మన మిరియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, ఇక అలాగే వచ్చేసి టమాటో మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మిర్చి కూడా పట్టుకున్నాము. ఇవి వచ్చేసి కొంచెం చిన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా వంట చేసుకుందాం రెడీగా. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేస్తాను. ఇంకా నేను వేడైంది, మనం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అంటే చిన్న ఉంది, ఒక 3 వేస్తాను. నూనె వేడెక్కింది, జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి వేసాను. తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ వేస్తున్నా. ఇందులో కరివేపాకు వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటో సూపు ఇందులో వేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాము కదా, ఇది వేసుకుందాము. ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా మిర్చి పేస్ట్, ఇది ఇందులో వేస్తున్నా. ఇది మంచిగా ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పెద్దగా ఉన్నాయి కదా, హాఫ్ పీసులు చేస్తున్నా. సాల్ట్ మర్చిపోయానండి, సాల్ట్ వేద్దాము. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం మనం. కటింగ్ అయిపోయింది ఇవి. ఇప్పుడు మనము ఇవి పుట్టగొడుగులను మష్రూమ్స్ని ఇందులో వేసుకుందాము. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఒక కొంచెం సేపు అలా ఉడకనిద్దాం మనం. మన మష్రూమ్స్ కూర ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు
చాలండి, ఇంత సూపీగా ఉంటే బాగుంటుంది మీరు తినే బట్టి. కూర రెడీ అయిపోయింది. మష్రూమ్స్ పుట్టగొడుగుల కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇది మనకు సంవత్సరంలో ఒక 3 months అప్పుడు వానాకాలం దొరుకుతుంది. తీసుకొచ్చుకొని అందరూ తినండి, బాగుంటుంది.